ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కంటే ముందు మీ జీవిత ప్రస్థానం గల్ఫ్ నుండి ఎలా మొదలయ్యింది, అక్కడ జరిగిన సంఘటనలు ఏంటివి, అక్కడ కూలీగా డ్రైవర్గా పనిచేసినటువంటి ఒక మామూలు వ్యక్తి ఇప్పుడు రాజకీయంలో ఒక ఎమ్మెల్యేగా వచ్చే వరకు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు, మీకు ఎదురైనటువంటి అనుభవాలు ఒక్కసారి మాతో. ఒకటి ఇప్పుడు ఏంటి మాది పుట్టిందే తెలంగాణ, ఒక ఉత్తర తెలంగాణ మారుమూల ప్రాంతంలో. ఇనుప బూట్ల చప్పుళ్ళు, తుపాకీ గుళ్ళ ఎదురుకాల్పులు, ఒక రకమైన వాతావరణం. అప్పుడు 70th సెంచరీలో నక్సల్స్ బరి ఉద్యమం అప్పుడే తెలంగాణ మారుమూల ప్రాంతం రావటం. అంటే మేము పుట్టడమే ఇప్పుడు ఈ దక్షిణ తెలంగాణ లాగా, లేకపోతే కొన్ని ఈస్ట్ వెస్ట్ లాగా కృష్ణవేణి సవ్వడిలు గలగలలు వినలేదు. మేము తుపాకీ గుళ్ళ చప్పులతో పెరిగినాం ఆ ప్రాంతంలో. కాబట్టి ఒక రకమైన భావం ఉంటుంది సమాజం పట్ల, దాని పట్ల. ఏదో మారుమూల ప్రాంతం సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను. కొన్ని కుటుంబంలో ఏర్పడ్డ ఇబ్బందుల వల్ల, అనివార్య కారణాల వల్ల, చదువు మధ్యనే ఆగిపోవడం వల్ల గల్ఫ్ కంట్రీస్, అక్కడ మా ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో కరీంనగర్, నిజామాబాదు, ఏదైతే ఆదిలాబాదు ఇట్లాంటి జిల్లాలు ఉన్నాయో ఆ ప్రాంతం నుంచి ఒక మైగ్రెంట్స్ ఎక్కువ అవుతుంది. మేము పుట్టకముందు ఇంకొక తరం నుంచి 50 ఏళ్ళ నుంచి జీవనోపాధికి వెళ్ళడం. ఇంకా వెళ్ళినప్పుడు అక్కడ ఆ దేశాల ప్రకారం, ఆ దేశ చట్టాల ప్రకారము మాకున్న అప్పటికే అంటే ఇక్కడ ఉత్తర తెలంగాణలో బాగా వెనుకబడుతున్నప్పుడు మాకు స్కిల్స్ అనేటివి ఏమంటే ఏదన్నా లేబర్ ఒక టెక్నీషియన్స్కి ఉండాల్సిన అట్లాంటి స్కిల్స్ లేకుండా ఈ ప్రాంతంలో. కాబట్టి ఇంకా మాకు ఉన్నది ఏంది, అక్కడ ఏ పని ఉంటే పని చేసుకోవాలి, బతకాలి. మేము ముందు బతకాలి, తర్వాత బతికించుకోవాలి, తర్వాత సమాజం పట్ల మనం చేయాలనే స్పృహతో ముందుకెళ్ళడం జరిగింది. అక్రమంలో ఏ పని చేస్తున్నామని ఇంపార్టెంట్ కాదు, మనిషి ఏ పని చేసినా తప్పులేదు. ఒక చెడు పనులు, సమాజానికి హాని చేసే పనులు తప్ప మిగతా పనులు ఏ కష్టం చేయడానికి ఏ పనైనా పర్వాలేదని పనులు చేయడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. తెలంగాణ అసెంబ్లీలో కూడా చెప్పాను, డ్రైవర్గా పనిచేశాను, తప్పు లేదు ఏ పని చేసినా. అంటే దానికి ఎందుకంటే ఆ స్ఫూర్తి అనేది ఒక యువతకు ఉపయోగపడుతుంది తప్ప నేను మా తాత జమీందారు దేశ్ముఖ్ అని చెప్పాను అనుకో, మా ముత్తాత అమెరికాలో మాకు తోటలు ఉండేవి చాలామంది చెప్పుకుంటారు, అంటే లేకున్నా ఉన్నాయని చెప్పుకుంటారు. అంటే ఇప్పటి పరిస్థితి ఏదో అనుకోకుండా ఇంత ఒక 100 కోట్ల భూముల ధరలు పెరిగి అనుకోకుండా కలిసి వచ్చింది. ఒకవాడు ఏం చెప్పుకుంటా అంటే మా ముత్తాత స్పెయిన్లో ఉండేది, ఫ్రాన్స్లో మాకు ఎస్టేట్స్ ఉండేది, ఊటీలో అస్సాంలో తేయాకు తోటలు, ఇవన్నీ చెప్పిన వల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు మేము చెప్పినాం అనుకో, ఒక మారుమూలు తెలంగాణ పల్లెల్లో సరిగ్గా మౌలిక వసతులు లేని ప్రాంతంలో తుపాకీ గుళ్ళ చప్పుడు, ఇనుప బూట్ల చప్పుట్ల మధ్యన పెరిగినాం. అడుగడుగున ఎన్కౌంటర్లు, అఘాయిత్యాలు, అన్యాయాలు, అసమానతలు ఆ ప్రాంతంలో ఎక్కువ ఉండేవి. కాబట్టి ఇవన్నీ మా మనసును తొలిచేసేటి. కానీ మాకున్న పరిమితుల దృష్ట్యా ఏదో చిన్న వయసు కాబట్టి విదేశాలకు వెళ్ళడం. అంటే గల్ఫ్కి వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఏ సంవత్సరంలో? అంటే మీరు ఏ సంవత్సరంలో అప్పటికి ఇప్పటికి కూడా 1990లో ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ మీరు ఇప్పటికి కూడా అప్పటికి అంతే ఉంది పరిస్థితి. మేము ఉత్తర తెలంగాణ గల్ఫ్కి వెళ్ళాల్సిందే. ఉన్న వాళ్ళ పిల్లలు అమెరికా, లండన్, మాలాంటి వాళ్ళ పిల్లలు ఇప్పుడు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వెళ్ళాల్సింది తప్ప ఇప్పటికి కూడా సుమారు 15 లక్షల మంది జగిత్యాల కావచ్చు, మల్యాల కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, బాల్కొండ కావచ్చు, భీమ్గల్ కావచ్చు, నందిపేట కావచ్చు, ఇల్లుకు ఆ బతుకులు అట్లే ఉన్నాయి. ఇప్పటికీ కార్మికులు అక్కడికి వెళ్తూనే ఉన్నారు. అది ఒక రకమైన బాధలు, అభివృద్ధి లేకపోవటము, సరైన ఉన్న విద్యను కూడా ధ్వంసం చేయటము, ఎటువంటి సౌకర్యాలు లేని పల్లెలల్లో ఏదో 4 బంగ్లాలు కట్టుకొని 2 పెద్ద కార్లు కొనుక్కొని ఐఫోన్లు పట్టుకుంటే అభివృద్ధి చెందిన తెలంగాణ, బంగారు తెలంగాణ ఒకడు, ఈ మధ్యన ఇంకోడు వజ్రాల తెలంగాణ ఒకడు, ఇట్లా ఏదో ఆ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు తప్ప ప్రజల జీవన విధానం ఎంతో కొంత మార్పు వచ్చింది. అదే ఒక తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తంలో వచ్చింది. కాబట్టి ఆ టైంలో వెళ్ళడం, సక్సెస్ కావడం, అనుకోకుండా వ్యాపారాలలో విస్తరించడం, అనుకోని పరిస్థితులల్లో మా ప్రాంతంలో కొన్ని జరిగిన సంఘటనలు, ప్రజల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అకృతాలు, హత్యాకాండ, అత్యాచారాలు, అవమానం, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఈ స్వాతంత్రం ఎందుకు వచ్చింది, ఈ తెలంగాణ ఎవరి గురించి తెచ్చిండ్రు, అదేదో పాట పాడతాడు, ఎవరి గురించి వచ్చిందో తెలంగాణ, ఎవడి పాలైందో తెలంగాణ అంటే కరెక్ట్. ఆ పాటలోనే నిజమే అనిపించింది. గజ్జగట్టినోడేటివా, కలం పట్టినోడేటివా, ఆత్మహత్య చేసుకునేటివా, ఎటువంటి అర్హతలు లేనోళ్ళు రాజకీయాల్లోకి వచ్చిండ్రు. అంటే ఎవరో సాధించిన విజయాలను ఎవరో సొంతం చేసుకున్నారని అంటున్నారు. అట్లా ఆ సంఘటనలు మళ్ళీ ప్రజల మీద ఒక రకమైన నిజాం పరిపాలన, మర్చిపోయిన పరిపాలన దాష్టికాలు చూపించడం, పోలీసు యూనిఫామ్తో అక్రమ కేసులు పెట్టడం, రకరకాల అవినీతికి అంతం లేని తెలంగాణ.